వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము చదవమ్మా. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి వాక్య భాగము కీర్తన గ్రంథము 30వ కీర్తన 5వ చరణం. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనకు ఒక పేరు పెట్టబడింది. ఏంటా కీర్తన అంటే గృహ ప్రతిష్ట గానం అనేటువంటి పేరు దీనికి పెట్టబడినది. ఇశ్రాయేలుల మధ్యలో పాడబడుతున్నటువంటి కీర్తన కొన్ని కారణాల చేత దీనిని గృహ ప్రతిష్ట గానముగా దీన్ని మార్చుకున్నారు వాళ్ళే. దీనిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను బట్టి భక్తుని జీవితంలో వారు ఎదుర్కొనే పరిస్థితుల్లో నుండి దేవుడు వారికి చేసిన కార్యాలను బట్టి, వారి జీవితంలో జరిగించినటువంటి వాటిని బట్టి వారు ప్రభువుని గురించి పాడుతూ స్తుతిస్తూ వారు దేవుని గురించి మహిమపరుస్తూ వారి జీవితాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. భక్తుడైనటువంటి దావీదు జీవితంలో అనేకమైనటువంటి కోణాలుగా మనం వాక్యాన్ని వింటూ వస్తాం. శత్రువుల చేతుల నుంచి, శ్రమలలో నుండి, వేదల్లో నుండి దావీదును తప్పించిన రీతిగానే దావీదు కూడా కొన్ని అవిధేయతలు, పాపపు బలహీనతల్లో పడి తాను పడిపోయిన స్థితిలో నుండి ఒక ప్రవక్త ద్వారా లేపబడి లేదా దైవజనుల చేత లేపబడి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధి చేరినప్పుడు దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను కొనియాడుతూ పాడినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఉన్నటువంటి సారాంశం అంతా మనం వినలేం, కానీ ఒక మాట ఏంటంటే 5వ చరణంలో భక్తుడు పాడినటువంటి పాటలో ఒక చరణం, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండిద్దంట. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు కోపపడే దేవుడు దేని విషయంలో అంటే పాపము విషయంలో. తన ప్రజల విషయంలో కోపపడే దేవుడు కాదు. 103వ కీర్తనలో ఒక చోట రాయబడింది. ఏమని రాయబడిందంటే ఆయన నిత్యము వ్యాజ్యమాడడు. ఆయన కోపం నిత్యము ఆయన కోపించే దేవుడు కాదు. ఆయన కోపము నిత్యం ఉండే కోపం కాదు. ఆయన నిత్యము వ్యాజ్యమాడేటువంటి దేవుడు, వాదం పెట్టుకునే. చదవమ్మా. 103వ కీర్తన 9వ చరణంలో రాయబడినటువంటి మాట చదవండి. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విందాం. దేవుడు నిత్యము కోపించువాడు కాదు, ఆయన కోపపడే దేవుడు కాదు. ఇశ్రాయేలుల గురించి 78వ కీర్తనలు అనుకుంటూ రాయబడింది, ఆయన మాటి మాటికి తన కోపాన్ని అణుచుకుంటూ వచ్చాడంట. ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. కోపపడే దేవుడు కాదని అంటున్నాం, ఆయన కోపాన్ని చూపేవాడు కాదని అంటున్నాం. భక్తుడు అంటున్నాడు కోపపడతాడు, కానీ కోపం నిమిషం మాత్రమే ఉండిద్దని చెప్తున్నాడు. ఎందుకు ఆయన కోపపడతాడంటే పాపం విషయంలో ఆయన కోపపడతాడు. మన జీవితంలో మనం జరిగించేటువంటి దేవునికి అసహ్యమైన కార్యాలను బట్టి దేవుడు కోపపడతాడు. ఒక దైవజనుడి యొక్క కుటుంబంలో దేవుడు ఒక వేదనకరమైనటువంటి పరిస్థితిని కలిగించాడు. ఎవరా దైవజనుడు అంటే భక్తుడైనటువంటి అహరోను. వారిద్దరు కుమారులు దేవునికి ధూపం వేయడానికి ఆ యొక్క స్థలానికి వారు వెళ్ళినప్పుడు దేవుని కోపం వారి మీద రగులుకొని వారు ఉన్న పాలనే, ఉన్న చోటునే హతమైనటువంటి సంఘటన మనం వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. కోపపడని దేవుడు ఎందుకు కోపపడ్డాడో తెలుసా? ఆయన కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుని ఎరిగిన ప్రజలయ్యుండి, దేవునికి ధూపం వేసేటువంటి క్రమం తెలిసి ఉండి, దేవుని ఆరాధించే విధానం తెలిసి ఉండి,
దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో నిత్యము ఆయనకి అర్పించేటువంటి విధానం తెలిసి ఉండి వారు లోకానుసారమైనటువంటి జీవితంతో దేవుని సన్నిధికి వెళ్ళారు. వాక్యంలో రాయబడినది, నిత్యము బలిపీఠం మీద మండుతున్నటువంటి ఆ అగ్నిలో నుండి కాల్చబడినటువంటి నిప్పులను మాత్రమే వారు తీసుకొని ఆ ధూపార్తులలో వేసుకొని నియమింపబడినటువంటి సమయమునకు నియమింపబడినటువంటి కొలత ప్రమాణం ధూపార్తిని వారిని చేతపట్టుకొని ఆ మండుతున్నటువంటి నిప్పులలో ఆ సాంబ్రాణిని వేసి దేవుని ఆలయమును దర్శించి ఆ ఆలయంలో దేవునికి ధూపం వేస్తే కోపపడే దేవుడు, ఆగ్రహించే దేవుడు, వేయబడినటువంటి ధూపము చేత ఆయన నెమ్మదిపరిచేటువంటి దేవుడు. అలాంటి గొప్ప ప్రక్రియను, అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈ అహరోను ఇద్దరు కుమారులు అన్యక్రమంగా వారికి నచ్చిన రీతిగా వేయడం వల్ల దేవుడు కోపపడ్డాడు. వారి మీదకి దేవుని కోపం వచ్చింది. దేవుడు ప్రజలందరి వెడల కోపపడే దేవుడు కాదు, అందరి పట్ల కోపం చూపేవాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలు ఎవరి పట్ల కోపపడతాడంటే, దేవుడు తెలిసి కూడా, ఆయన మార్గం తెలిసి కూడా, ఆయన యొక్క సన్నిధి నియమాలు తెలిసి కూడా, ఆయన ఆజ్ఞలు తెలుసు కూడా, ఆయన ప్రభావం తెలుసు కూడా, ఆయన శక్తి తెలుసు కూడా, రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావం ఎరిగి ఉండి కూడా, ఆత్మను పొంది ఉండి కూడా, సంఘ అనుభవం తెలిసి ఉండి కూడా, వాక్య పరిజ్ఞానం తెలిసి ఉండి కూడా తప్పు చేస్తే దేవుడు కోపపడతాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తే దేవుడు కోపపడతాడు. అన్యులు చేశారంటే అది దేవుడు ఒకవేళ సగించొచ్చేమో, కానీ వాక్యం తెలిసిన నీవు, వాక్యం ఎరిగిన నీవు, వాక్యము అంగీకరించి వాక్య ప్రకారం నడవాలని తీర్మానం చేసుకున్న నీవు లోక ప్రకారంగా పాపం వైపు అడుగులేస్తే దేవుడు సహించాడు. వాక్య భాగంలో రాయబడినటువంటి మాట, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రం కక. దేవుడు కొన్ని విషయాలను బట్టి కొంతమంది మార్పు కోసం కోపాన్ని అన్వయించుకుంటున్నాడు. దేవుని కోపంలో పవిత్రత ఉంది, దేవుని కోపంలో పరిశుద్ధత ఉంది, దేవుని కోపంలో న్యాయం ఉంది, దేవుని కోపంలో కొన్ని గుణాలు, లక్షణాలు దాగి ఉన్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన కోపపడ్డాడు అంటే దానిలో గొప్ప ప్రణాళికే ఉంది. మనం పాపం విడవాలని, దేవునికి అవిధేయ మార్గం నుండి ప్రక్కకు తొలగినటువంటి, దేవునికి అవిధేయమైనటువంటి మార్గం నుండి మనము ప్రక్కకు తొలగి దేవుని మార్గంలో నడిపించబడాలని తప్ప కోపపడతాడు. కానీ ఎవరిని పడితే ఆయన మీద ఆయన కోపపడనే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, ప్రభువు ప్రేమించు కుమారుణ్ణే శిక్షిస్తాడండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వాక్య భాగం మనం చదువుకున్నాం, గుర్తుందా? కీర్తనల గ్రంథంలో కోపం, ఆయన కోపం ఎంతసేపు ఉండిద్దండి, కోపం ఎందుకు వస్తుందో దాని గురించి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత కొన్ని మిగిలినటువంటి విషయాల్లోకి వెళదాం. ఆయన కోపపడే దేవుడు. ఎలా కోపపడతాడు, ఎందుకు కోపపడతాడంటే అహరోను ఇద్దరు కుమారుల గురించి ఉదాహరణ. అలాగే ఏమండి, ఇప్పుడు వాక్య భాగం హెబ్రీయులకు పత్రికలో రాయబడినటువంటి మాట ఏమని రాయబడిందంటే, ప్రభు తను ప్రేమించు కుమారుల్ని శిక్షిస్తారండి. 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు ప్రభు తాను ప్రేమించిన వానిని, చూడండి ఎవరిని శిక్షిస్తాడంట, ఆయన కోపం ఉన్నా ఆ కోపంలో న్యాయం ఉండిద్ది. మనుషులు కోపపడతారు చూసావా, కొన్ని కారణాలు బట్టి. మనుషుల కోపపడినట్లుగా దేవుడు కోపపడడు. మనుషుల కోపానికి దేవుని కోపానికి వ్యత్యాసం ఉంది. ఆదిలో ఏమంటే ఆదాము అవ్వల ద్వారా పుట్టినటువంటి ఇద్దరు పురుషులు, ఇద్దరు మనుషులు. ఎవరు వాళ్ళంటే కయ్యోను, ఏబేలు. కయ్యోనుకి ఏబేలు మీద కోపం వచ్చింది, ఉగ్రుడైపోయాడు, కోపంతో రగిలిపోయాడు, లోపల అసూయ పెరిగిపోయింది. ఎందుకయ్యా అసూయ పెరిగిందంటే, దేవుడు కయ్యోను ఏబేలు అర్పిస్తున్నటువంటి బలిని అంగీకరిస్తున్నాడు, నేను అర్పించేటువంటి కయ్యోను అర్పించేటువంటి బలిని అంగీకరించట్లేదని కోపం పెంచుకొని దేవునికి సమీపంగా వెళ్ళినటువంటి ఆ యొక్క విషయాలను మర్చిపోయి ఏం చేశాడంటే తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి చంపేశాడు. మనిషి కోపం మనుషుల యొక్క తోటి వారి యొక్క ప్రాణహానికి ఉపయోగపడుతుంది కదా. అప్పుడప్పుడు మనకి కోపాలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్దాం, బిగ్గరగా చలించదాం, కొంచెం చలించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు మనకు కోపాలు వస్తాయి. ఆ కోపాలు పరితాపం ఎక్కువైతే చాలా అనర్థాలు జరుగుతాయి ఇంట్లో.
కదండి. కోపపడాలి, కోపం ఉండాలి సహజంగా, కానీ కోపం పాపంగా మారకూడదని దేవుని వాక్యం చెబుతుంది. మనుషుల కోపం ఎప్పటి వరకు ఉండాలో చెప్తుంది తెలుసా వాక్యం? సూర్యుడు అస్తమించే వరకు. సూర్యుడు ఉదయించిన మొదలైన తర్వాత నీ కోపం వచ్చిందా, సాయంకాలం చీకటి పడే వరకే నీ కోపం ఉండాలి. సాయంకాలం చీకటి పడిన తర్వాత నీలో కోపం ఏమైపోవాలి? సూర్యుడి కాంతి వెలిగి ఆ యొక్క కాంతి ఎలాగైతే నిదానంగా కనుమరుగైపోతుందో అలాగే నీ జీవితంలో కూడా కోపం తగ్గిపోతూ ఉండాలి. ఎవరి మీద కోపపడుతున్నావో, ఎవరి మీద అసూయ పెంచుకున్నావో, ఎవరి మీద నీ హృదయంలో కోపాన్ని పగని పెంచుకున్నావో, ఇదిగో సూర్యుడు ఎలాగైతే ఉదయించి అస్తమిస్తాడో అలాగే నీ హృదయంలో ఉన్నటువంటి కోపం అణిగిపోవాలి. కోపము పాపంగా మార్చబడింది వాక్య భాగములో. కోపము పాపము, మనుషుల మధ్య జరిగే కోపం పాపం. అది దేవుని కోపం, మనుషుల కోపానికి వ్యత్యాసం ఉంది. దేవుడు పరిశుద్ధంగా తన ప్రజల విషయంలో కోపపడే దేని కొరకంటే వారు పాపులయ్యి శిక్ష పొందకుండా నిమిత్తం కోపపడతాడు. మనం ఎందుకు కోపపడతాం? చిన్న విషయం తేడా వస్తే కూరలో ఉప్పు తక్కువయ్యో, నచ్చిన కూర వండకో, లేకపోతే ఆడవాళ్ళకి కోపం ఎప్పుడు వస్తుంది తెలుసా? బట్టలు బాగా ఉతికి కష్టపడి బట్టలు ఉతికి అవి ఆరి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసే భక్తి ఉంటాడు చూసావా, అతని మీద కట్టలు దించుకొస్తుంది కోపం. ఎందుకని? మేము ఇంత రెక్కల మొక్కలు చేసుకొని మా రెక్కలు అరిగిపోయేలాగా బట్టలు ఉతికి తీసుకొస్తే కనీసం లెక్క లేకుండా ఇలా మురికి చేసుకొస్తారని కోపపడతా ఉంటాం కదా. మన కోపానికి దేవుని కోపానికి వ్యత్యాసం ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజల, దేవుని కోపము దేని కొరకంటే మనుషులు అపవిత్రులు కాకుండా నిమిత్తం. ఆయన కోపములో పరిశుద్ధత, ఆయన కోపములో నీతి, ఆయన కోపములో ప్రేమ, ఇవి దాగున్నాయి కదా. ఆ కోపము మనుషుల మీద ఎందుకు చూపిస్తాడంటే వారిని సరైనటువంటి మార్గంలోనికి నడిపించాలని. ప్రియమైనటువంటి దేవుని ప్రజల, జ్ఞాపకం చేసుకుందాం, దావీదు జీవితంలో కూడా దేవుడు కోపపడిన సందర్భాలు ఉన్నాయి. బెత్షెబా ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా ద్వారా చేసినటువంటి పాపమును బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదును ఏమీ చేయకుండా వారి పాపం ద్వారా పుట్టినటువంటి కుమారుణ్ణి మొత్తేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు కోపపడిన సంఘటనలు ఒకవేళ ఏమన్నా జ్ఞాపకం ఉంటే ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి అవిధేయం అనేది ఎక్కడైనా మన జీవితంలో జరుగుతుందేమో, దేవునికి ఆయాసకరమైనది ఎక్కడైనా మన జీవితంలో జరుగుతుందేమో. అందుకే ఈ నష్టం, అందుకే ఈ ఇబ్బందులు, అందుకే ఈ యొక్క ప్రతికూలపు పరిస్థితులు దేవుడు అనుమతించి మన మార్పు కొరకైనేమోనని ఒకంత జ్ఞానముతో ఏం చేయాలో తెలుసా? మనము దేవునికి దగ్గరగా వెళ్ళి మనము దేవుని కోపము నుండి మనం ఏం చేయబడాలో తెలుసా? తప్పించబడాలి. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుని దేవుని కోపం ఎందుకు వస్తుంది, ఎందుకు ఆయన కోపపడతాడు? పాపం విషయంలోనే కోపం ఆయనకి. భక్తుడైనటువంటి మోషే దేవుని యొక్క గుణాతిశయాల్ని ఆయన ప్రచురపరుస్తూ 34 అధ్యాయం 6వ వచనంలో, నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆయన స్వభావ లక్షణాలను ప్రచురపరుస్తూ అంటున్నాడు. చూడండి, యెహోవా అతను దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపాసత్యము గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించను గాని. చూడండి, దేని విషయంలో క్షమించడంట ఆయన? దోషం విషయంలోను, అపరాధం విషయంలోను, పాపం విషయంలో. ఆయన ఆ విషయంలోనే కోపపడతాడు, ఆ విషయంలోనే ఆయన గద్దింపులు ఉంటాయి, ఆ విషయంలోనే ఆయన నీకు హెచ్చరికగా కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకో, ఆయన కోపం ఎంతసేపు ఉండిద్ది అంటండి? నిమిషం మాత్రమే ఉండిద్ది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిమిషం మాత్రం ఉండి ఆయన కోపంలో ఎంత గొప్ప ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి. ఆయన కోపంలో పరిశుద్ధత, నీతి, ప్రేమ ఇవి దాగున్నాయి. అవి గ్రహించగా దేవుణ్ణి విడిచిపోయి వెళ్ళిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుని కోపాన్ని ఎందుకు దేవుడు కోపపడుతున్నాడో దాన్ని గ్రహించలేక దేవునికి దూరం అయిపోతున్న వారు ఎంతోమంది. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని కోపం నిమిషం మాత్రమే ఉండిద్ది. ఆ నిమిషం తర్వాత ఏముండిద్దో తెలుసా? ఏముండదు? దయా ఆయుష్ కాలం ఉండిద్ది అంటండి. దేవునికి స్తోత్రం కలుగును.
ఆయన దయ అంతవరకు ఉండిద్దండి. మన జీవితాంతం వరకు ఆయన దయ చూపిస్తూనే ఉంటాడు, దయ చూపిస్తూనే ఉంటాడు. ఆయన దయ మన మీద నిలిచి ఉంటూనే ఉంటుంది. ఆయన దయను మన మీద కుమ్మరిస్తూనే ఉంటాడు. ఆయన దయ మన మీద ఉంటుంది కాబట్టి మనము ఈ సమాజంలో ఇంకా సజీవులుగా మనం బ్రతుకుతున్నాం. ఆయన దయ పొందుకునే మనం అన్ని విషయాల్లో దేవునిలో మనం ఎదుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన దయను గురించినటువంటి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. చూడండి, దేవుని దయకున్నటువంటి లక్షణాలు, దేవుని దయకున్నటువంటి లక్షణాలు ఏంటంటే, మొదటిది అర్హత పైన కాదంట. దేవుని దయ అర్హత పైన కాదంట. కృపచేతనే ఏం చేస్తాడు? మనల్ని రక్షించు. కృప ద్వారానే మనల్ని రక్షిస్తాడు. మన అర్హత కాదు. మనం మంచోళ్ళమని, మనం నీతిమంతులమని, మనం పరిశుద్ధులమని, మనం భక్తి గలవారమని దేవుడు మన మీద మన యొక్క భక్తిని ఆధారం చేసుకొని, మనకున్నటువంటి సామర్థ్యతల ఆధారం చేసుకొని దేవుడు మన మీద దయ చూపడు. ఆయన కృప మన మీద ఎలా ఉంటుందంటే, అర్హత లేని వారి మీద కూడా ఆయన దయను కుమ్మరించే దేవుడు. అర్హత లేనటువంటి జీవితాల మీద కూడా దేవుడు తన కృపను కుమ్మరించే దేవుడు. అందుకే రాయబడినటువంటి మాట, చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన వర్షం కురిపించే దేవుడు, ఆయన దయ చూపించే దేవుడు. కట్టిన ఎడల వికటమును, విరిగి నలిగిన వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు. దీన మనస్కుల ఎడల ఆయన దయ చూపించే దేవుడు. నలిగిన జీవితాల పట్ల దయ చూపించే దేవుడు. సమాజంలో వెలివేయబడిన వారి పట్ల దయ చూపించే దేవుడు. అవమాన నిందలు భరించే వారి మధ్య దయ చూపించే దేవుడు. ఎవరైతే వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నారో వారిపైన దయ చూపించే దేవుడు. ఒంటరిగా ఉన్న ఐగుప్తులో బానిసగా బ్రతుకుతున్నటువంటి యోసేపు మీద ఆయన దయ చూపించలేదా? అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదు మీద దేవుడు దయ చూపించలేదా? దేవుడు వారి మీద దయ చూపించి వారిని ఏ రీతిగా ఉన్నత స్థితిలోనికి నడిపించాడో. ఇదిగో ఆయన దయ మన మీద ఆయుష్కాలమంతయు నిలిచి, మన జీవితాంతం వరకు. ఇది మన సామర్థ్యం కాదు, మనకున్న గొప్పతనం కాదు, మన భక్తి కాదు. కేవలం ఆయన కృపే మనల్ని రక్షిస్తుంది. ఆయన దయే మనల్ని నిలబెడుతుంది. ఈరోజు ఇలా సజీవులుగా ఉన్నామంటే, ఈ స్థితిలో బ్రతికి ఉన్నామంటే, ఈరోజు ఇలా చక్కగా సమస్తాన్ని అనుభవిస్తున్నామంటే ఇది మన బలము కాదు, మన ఆరోగ్యం కాదు, మనదేదీ కాదు. అంటున్నాడు కదా వాక్య భాగంలో, నీతి న్యాయములు జరిగించుచు భూమి మీద కృప చూపుచున్న దేవుని బట్టే మనం అతిశయపడాలి. ఆయనే భూమి మీద మనుషులకు దయను అనుగ్రహిస్తాడు. మనము క్షేమంగా ఉండాలి, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే ఆయన దయ లేక మనము ఏది కూడా పొందుకోలేము కదా. ప్రతిరోజు ఆహారం తింటున్నాం, ప్రతిరోజు మనం నిద్రపోతున్నామంటే ఆయన దయ లేక మనం ఏమైనా చేయగలమా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి సమయం. దేవుడు ఆయన కోపపడే దేవుడు. ఎందుకు కోపపడతాడంటే పాపం విషయమే కోపపడతాడు. ఆయన దయ చూపించే దేవుడు. ఎప్పటి వరకు దయ చూపిస్తాడు? జీవిత ఆయుష్కాలం అంతయు కూడా దయ చూపిస్తాడు. దయ చూపించే లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటో తెలుస్తా? మన అర్హతను బట్టి కాదు, దేవుని కృపను బట్టి. రెండవది, ఆయన దయ చూపించే లక్షణాల్లో రెండవది ఏంటంటే 103వ కీర్తన 17వ చరణాన్ని చూడండి. 103వ కీర్తన 17వ చరణాన్ని చూద్దాం. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఎప్పటి వరకు నిలిచిద్దండి? ఆయన కృప ఎప్పటి వరకు నిలిచిద్దండి? చెప్పాలి. ఆయన కృప ఎప్పటి వరకు నిలిచిద్ది? యుగ యుగములు. అంటే పరిస్థితులు మారినా, జీవితమే తలకిందులైనా,
నీ స్థితిగతుల్లో మార్పులు వచ్చినా, ఏది మారినా కానీ ఆయన దయ మాత్రం, ఆయన కృప మాత్రం ఎప్పటికీ ఎందుకు మారదంటున్నాడు? పై వచనంలో ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యుగ యుగములు నిలిచి ఉంది. మనం ఆయన కట్టడల ప్రకారం నడిచాం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాం, ఆయన చిత్త ప్రకారం జీవిస్తున్నాం. లోకానికి పాపానికి వేరుగా ఉంటూ దేవుడు విధించిన న్యాయ విధులను, దేవుడు విధించిన కట్టడలను అనుసరిస్తూ మనం గనక నడుస్తూ ఉంటే, రెండవది ఏంటో తెలుసా? పరిస్థితులే తలక్రిందులైనా దేవుని కృప మాత్రం మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టదు, దూరం అవ్వదు మనకి. ఆయన కృప యుగ యుగములు మనల్ని అంటుపెట్టుకొని ఉండిద్ది, తరతరముల వరకు ఆయన కృప అంటిపెట్టుకుని ఉండిద్ది. నీతి మంతుని సంతానము విడవబడుటయు, వారి పిల్లలు భిక్షమెత్తుకున్నటయు నేను చూచి ఉండలేదని భక్తుడైనటువంటి దావీదు కీర్తనలు రాస్తుంటున్నాడు. ఎందుకొరకో తెలుసా? నీతిగా బ్రతికిన వారిని, వారి పిల్లలను, వారి సంతానాన్ని దేవుని దయ లేదా ఆయన కృప విడిచిపెట్టదు. నిత్యము వెంటాడిద్ది, నిత్యము వారి వెన్నంటనే ఉంటది. పరిస్థితులు మారచ్చు, స్థితిగతులు మారచ్చు, కాలపు యొక్క జీవితంలో మార్పులు రావచ్చు, కానీ ఆయన కృపను వారికి ఎంత మాత్రం, వారి దయను ఆయన వారి మీద ఉన్నటువంటి తన దయను ఎంత మాత్రమును కూడా తీసివే. మార్పు కాలంలో కానీ ఆయన చూపించేటువంటి దయలో ఎంతటికి ఎప్పటికీ మార్పు రాదు కదా. నేటికి ఈ పరిచర్య ఇలా కొనసాగుతుందంటే ఇది మానవ ప్రయత్నం వల్ల జరిగేది కాదు, మానవ ప్రయత్నం వల్ల జరిగేది కాదు. దేవుడు ఒకరోజు ప్రార్థన చేసుకుంటే జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేస్తున్న ఏమో తెలుసా? మా తాతగారు చేసిందేమో ప్రార్థన, మా నాన్నగారు చేసిందేమో ఏదో కొద్దిపాటి పరిచర్య. ఇప్పుడు దేవుడు అద్భుత రీతిగా తన పరిచర్యలో ఇంకను వాడుకున్నాడు. ఇంకా రాబోయే కాలంలో ఇంతకంటే గొప్ప పరిచర్య జరిగింది. ఎందుకని? ఇది మానవులను బట్టి కాదు, దేవుడు తన ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారి జీవితాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఒక్కొక్క మెట్టు తన కృపను, తన దయను రెట్టింపు చేసుకుంటూ తన ప్రజల ఎడల తనను వెంబడించి తనను అనుసరించే వారి పట్ల ఆయన తన కృపను, తన దయను రెట్టింపు చేస్తూ వస్తున్నాడు. మా తాతగారు చేసి సేవ చేయలే, ప్రార్థన చేశాడు. ఆయనకి తెలిసింది ప్రార్థన చేయడమే. అది కూడా గొప్ప ప్రార్థన అయితే నాకైతే తెలిసింది కాదు. ఆయన కుటుంబ విషయంలో ప్రార్థన, బిడ్డలు ఇలా ఉండాలి, మనవాళ్ళు ఇలా ఉండాలి, మనవరాళ్ళు ఇలా ఉండాలి, మా కొడుకుల సంతానం, మా పిల్లల సంతానం ఇలా ఉండాలి, ఎవరు లోకాన్ని ఆధారం చేసుకుని బతకూడదు, నీ యందు భయభక్తులు కలుగుతూ నీ సేవ చేస్తూ బ్రతకాలి ప్రభువా అని ఆయన చేసిన ప్రార్థన అదే. ఆయన అదే చేశాడు, సేవ చేయలా, సంఘాలు కట్ల, ఎవరికి దేవుని ఆత్మను బోధించలా, ఆయన నడవడికే సాక్ష్యంగా మార్చబడింది. ఆయన జీవితాన్ని ఆధారం చేసుకున్నాడు. ఆయన సంతానం, ఆయన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలను దేవుడు సేవకులుగా లేవనెత్తాడు. వారు చేసిన సేవ ఒక విధమైతే, ఇప్పుడు ఆయన సంతానం నుండి వచ్చినటువంటి మమ్మల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉన్నతంగా వాడుకుంటున్నాడు. ఇంకా మా ద్వారా వచ్చినటువంటి సంతానం బట్టి దేవుడు ఇంకనూ కూడా కాలంలో మార్పు రావచ్చు, కానీ ఆయన చూపించేటువంటి కృపల ఎంత మాత్రమును ఆయన దయ ఎన్నటికీ విడిచిపెట్టదండి. ఆయన దయ ఎన్నటికీ దూరం అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది చూడండి, భక్తుడైనటువంటి పౌలు రాసినటువంటి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడినటువంటి మాటలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. అందుకు నా కృప నీకు చాలును. ఆయన దయ మనకు ఎలా ఉంటుందో తెలుసా? భక్తుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తూ, దేవా నేను బలహీనుడును, నా బలహీనతను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, దేవుడు పౌలు భక్తుడితో మాట్లాడిన విధానం ఏంటంటే, ఇదిగో పౌలు, ఇదిగో నీ బలహీనతలలో నా కృపను ఏం చేస్తుందో తెలుసా? అధికం చేస్తుంది. నా కృప నీకు చాలయ్యా, నీ బలహీనతల్లో కూడా నా కృప నీకు తోడుగా ఉంటది. చూడండి, మన బలహీనతల్లో దేవుని దయ లేదా ఆయన కృప తోడుగా ఉండి మనల్ని ఏం చేస్తే తెలుసా? ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడు అవుతున్నాడని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎప్పుడు బలహీనుడు అవుతున్నాడో, ఎప్పుడు కృంగిపోతున్నాడో, శరీర అనారోగ్యాన్ని బట్టి కానీ, కుటుంబ పరిస్థితులను బట్టి కానీ, జీవిత స్థితిగతులను బట్టి కానీ ఏ విషయంలో బలహీనుడు అవుతున్నాడో ఆ భక్తుడేమో శరీర బలహీనతను బట్టి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము
ఏ పరిస్థితిని బట్టి బలహీనమవుతున్నామో, ఏ స్థితిని బట్టి బలహీనమవుతున్నావో, కొన్ని పరిస్థితులు నిన్ను ఆరోగ్యవంతుడైన నిన్ను బలహీనంగా మార్చేస్తూ ఉంటాయి, బలవంతుడైన నిన్ను బలహీనంగా మార్చేస్తూ ఉంటాయి. ఏమండి, అలాంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో, ఆ బలహీనమైన సమయంలో కూడా దేవుని దయ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? బలపరిచింది. ఆయన కృప మనల్ని బలపరిచింది, విడిచిపెట్టదు, నీవు కృంగిపోనివ్వదు, నిన్ను నీరసపడనివ్వదు, నిన్ను అక్కడే కృంగుదలలో ఉండనివ్వదు. ఆయన కృప నిన్ను బలపరిచి, ఆయన కృప, ఆయన దయ నిన్ను నిలబెట్టి, ఏ స్థితిలో నుండి నువ్వు కృంగిపోయావు, ఏ స్థితిలో నుండి, ఏ స్థితిని బట్టి నువ్వు ఏమండి బలహీనమైపోయావు, ఆ స్థితిలో నుండి నేను ఏం చేసి తెలుసా? పైకి లేవనెత్తింది. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన దయ లేదా ఆయన కృప మనల్ని ఎన్నటికీ విడిచిపోదు. ఆయన దయ ఆయుష్కాలమంతయు కూడా ఉండిద్ది. ఆ దయను మనం సంపాదించుకోవాలి. ఆ దయను మన జీవితంలో కలిగి ఉండాలి. నిరంతరము నిలుచు ఆయన కృపను, నిరంతరము నిలుచు ఆయన దయను మనం అంటు పెట్టుకొని ఉండాలి. అంటే ఎలా ఉండాలో తెలుసా? ఒకటి, పశ్చాత్తాప హృదయం ఉండాలి. పాపమును బట్టి, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలను బట్టి దేవుని దయ మన మీద దూరం కాకుండా ఉండాలంటే మొట్టమొదటి పశ్చాత్తాప హృదయం. అది గనక ఏ వ్యక్తి హృదయంలో లేకపోయింది అనుకోండి, ఇదిగో నీ మీద నిలిచిన ఆయన దయ నీ నుండి దూరం అయిపోయి వెళ్ళిపోయింది. దేవుని దయను దూరం చేసుకోవాలి. భక్తుడైనటువంటి మోషే అన్నాడు, నిశ్చయముగా నీ కటాక్షము నాకు తోడుగా ఉన్న ఎడల నన్ను దాటిపోమాకని భక్తుడైనటువంటి మోషే ప్రార్థన చేశాడు. ఈ రాత్రి దేవుని దయకు మనం దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయా? జ్ఞాపకం చేసుకో. ఎక్కడ దారి తప్పిపోయావు, ఎక్కడ దేవుని దయకు దూరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో జరిగినాయి, ఒకసారి ఆలోచించు. కూర్చొని ఆలోచించు, దేవుని యొక్క సన్నిధిలో ఆలోచించు. దేవా, నీ దయకు దూరమైనటువంటి సంఘటనలు ఏమున్నాయి? భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయమాకు, నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయమాకు, నిత్యము నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నాకు ప్రసాదింపచేయాలని వరం అడిగిన దావీదే ఇప్పుడు దేవుని సన్నిధిని తన యొద్ద నుండి తీసివేయద్దని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. తన పాపపు స్థితి గుర్తు చేసుకున్నాడండి. తన పాపాన్ని తాను తెలుసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు దావీదు మీద నుండి తన దయను దూరం చేయక వాగ్దానం ఇస్తున్నాడు, నా కృప నీకు ఎన్నడూ విడిచిపెట్టదయ్యా. సౌలునకు దూరం చేసినట్లుగా నా కృప నీకు దూరం చేయను. నా కృప నిన్ను అంటి పెట్టుకుని ఉండిద్ది, నా దయ నిన్ను ఆవరించి ఉండిద్ది, నా దయ నీకు తోడుగా ఉండి. ఎప్పుడు ఆయన కృప, ఆయన దయ మన మీద నిలిచి ఉండిద్ది అంటే పశ్చాత్తాపం ఉండాలి. నీ హృదయంలో జరిగిస్తున్నటువంటి ఆ యొక్క పాపపు సంబంధమైనటువంటి కార్యక్రమాలను బట్టి దుఃఖపడితే దేవుడు నిన్ను దాటిపోడండి. ఉడ్డి భిక్షగాడు అరుస్తున్నాడు, దావీదు కుమారుడా దాటిపోమాకయ్యా, దావీదు కుమారుడు నన్ను దాటిపో, నీ కటాక్షము నా మీద ఉంచు. ఈ రాత్రి ఈ సమయమున నీవు దాటిపోతే, ఈ రోజు నన్ను దాటిపోతే, ఈ యొక్క అద్భుతం అవకాశాన్ని నేను పోగొట్టుకుంటే నా వంటి దౌర్భాగ్యుడు దాటిపోమాకయ్యని అరిచాడండి. ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి, ఆయన వెంబడించేది ఎంతమంది? 10 మందా 20 మందా చెప్పాలి? ఎంతమంది? బహుజన సమూహం అని చెప్పారు. అయితే ఒక లెక్క వేసుకుందాం. ఆయన 5 రొట్టెలు అంతేనా, 2 చేపలు ఎంతమంది పంచాడు? అలాగే ఇంకొక సంఖ్యలో ఎంతమంది పంచారు? 4,000 మందికి ఒకసారి, 7,000 మందికి ఒకసారి పంచారు. అంటే ఆయన వెంబడించే జనసంఖ్య ఎంతమంది ఉండొచ్చు? 1,000 మంది ఆయన వెంబడిస్తున్నారు, 1,000 మంది ఆయన వెనకాల నడుస్తున్నారు. ఇప్పుడు బహుశా ఆయన్ని భిక్షగాడు ఆయన దాటి కొంచెం దూరం వెళ్ళాడు, కొంచెం ఎడముగా ఆయన దూరంగా వెళ్ళాడు. ఇప్పుడు ఆయన వెనకాల బోళ్ళంతమంది జన సమూహం, వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ తొక్కిసలాట, ఇన్నిటి మధ్య ఇదిగో ఆ భిక్షగాడు కేకేస్తున్నాడు, దావీదు కుమారుడా దాటిపో. ఎలా వినపడింది ఆయనకి? ఎలా వినపడి? ఎంత గట్టిగా కేకేసుకున్నా దాటి వెళ్ళిపోతున్న వ్యక్తికి, లేకపోతే జనాల మధ్యలో ఆ రణగుణ ధనుల మధ్యలో, ఆ అరుపులు కేకల మధ్యలో ఎలా వినపడి ఉండిద్ది? చూడండి, ఆయన నలిగిన హృదయముతో వేసే కేకను ఆయన అలక్ష్యము చేసే దేవుడు. పశ్చాత్తాపంతో నలిగిన హృదయంతో, అవసరం, నాకు ఇది అవసరం, ఇప్పుడు ఈయన గనక దాటి వెళితే
ఇప్పుడు ఈయన గనక వెళ్ళిపోతే నాకు ఈ అవసరత, ఈ కొరత తీర్చబడదు. నేను బ్రతికినంత కాలం గుడ్డివాడిగానే బ్రతకాలి. నేను ఇలా చీకటి బ్రతుకునే బ్రతుకుతూ ఉండాలి. నాకు ఈ బ్రతుకొద్దు. ఎలాగైనా దీన్ని నేను విడుదల పొందాలి. నేను దీని నుంచి స్వస్థత పొందాలి. ఈ స్వస్థతకు కారకుడు ఆయన ఒక్కడే. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో కనుక నేను మౌనంగా ఉంటే నన్ను దాటి వెళ్ళిపోతాడని చెప్పి ఏం చేశాడు తెలుసా? వేల మంది జన సమూహం ఆయన్ని వెంబడిస్తున్నా ఈయన మాత్రం కేకలు మాత్రం ఆపలేదు. ఆయన అలాగే అరుస్తున్నాడు. పక్కన ఉన్నవాడనే ఆగరా, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు రా, ఎప్పుడో దాటి వెళ్ళిపోయాడు రా, నేను ఎప్పుడో దూరం అయిపోయాడు రా అంటే ఆయన ఆ వారి మాటలు లెక్క చేయక మరింత బిగ్గరగా కేకేశాడంట. ఏమని? దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళమ్మా. పశ్చాత్తాపంతో నువ్వు పిలిస్తే దేవుడు వెళ్ళిపోయే దేవుడు కాదు. నీ మీద నుండి ఆయన తన దయను తీసివేయడండి. నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైనది ఏది ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమ చూపించే దేవుడు, కనికరము చూపించే దేవుడు, 1000 మందికి కృప చూపించే దేవుడు. అంతటి కృపా సమృద్ధి కలిగిన నా దేవుడు నీ మీద నుండి తన కృపను లేదా ఆయన దయను తీసివేయకుండా అలాగే నిలిచి ఉండాలి. నీ సంతతి, నీ బిడ్డల సంతతి, వారి జీవిత కాలము, వారి ఆయుష్కాలం అంతయు దేవుని దయను, కృపను అనుభవించాలంటే ఇదిగో దేవునికి ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి. పశ్చాత్తాపం ఉండాలి, దుఃఖపడాలి. దుఃఖపడకుండా, ఏడవకుండా, పాపాన్ని తీసివేసుకోకుండా దేవుని సన్నిధిలో ఎంతకాలం బ్రతికినా ఇదిగో నీవు బ్రతికినంత కాలం వ్యర్థంగానే. దేవుని దయ నీ మీద ఉండదు, నీ పిల్లల మీద ఉండదు, నీ సంతతి మీద ఉండదు. దేవుని దయ నిలిచి ఉండేది ఎవరికంటే పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో. చూడండి, యోహాను సువార్తలో రాయబడింది. ఎవరో తెలుసు? యేసు ప్రభు వారి యొక్క పాదాలను కన్నీటితో కడిగినటువంటి ఆ స్త్రీ. కన్నీటితో కడిగింది ఆమె. యేసు ప్రభు వారి పాదాలనంట కన్నీటితో కడిగి ఆయన కాళ్ళను, ఆ తడిచినటువంటి పాదాలను తన కురులతో ఏం చేసింది తెలుసా? ఇప్పుడు ఆడవారికి అందం ఇచ్చేదేంటి కదా? ఆడవారికి అందం పెంచేదేంటి? తల వెంట్రుకలు, సొగస్సుకు గుర్తుంది. ఇప్పుడు తన గత జీవితం అంతా ఆ సొగస్సును ఆధారం చేసుకొని, ఆ అందాన్ని ఆధారం చేసుకొని లోకరీత్యా పాపంలో జీవించింది ఆమె. పాపపు బ్రతుకులో బ్రతికింది. దేవునికి ఏమంటే తన జీవితంలో ఆ లోకపు యొక్క కార్యక్రమాలు జరిగించి ఏదిని ఆధారం చేసుకొని ఆమె పాపపు జీవితం కొనసాగించిందో ఇదిగో దానితోనే ప్రభు పాదాలను తొడవడం ప్రారంభించింది. పశ్చాత్తాపంతో ఆమె చేసిన పనికి దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ విస్తారమైన పాపములు క్షమించేశాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని దయ మన మీద ఉండాలంటే మొదటిది పశ్చాత్తాపం. రెండోది ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం. రెండోది ఏమో తెలుసా? విరిగిపోవాలి. ఏమండి? విరిగని మేఘం కురవదంట, పగలని నేల పండదు. మేఘం అవ్వాలి, విరగాలి, విరిగితేనే వర్షం కురిసిద్ది. పగలని నేల ఏమండి ఫలించదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ హృదయంలో కూడా విరిగి నలిగినటువంటి హృదయం విరిగిపో దేవుని సన్నిధిలో. విరిగితేనే యేసు ప్రభు వారి చేతిలో రొట్టె ఏమైందో తెలుసా? విరవబడింది కాబట్టి ఏమైంది? అనేకులకు ఆహారమైంది. ఇప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏం చేసింది తెలుసా? తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కొండను అక్కడే బద్దల కొట్టింది. ఆ బద్దల కొట్టినటువంటి ఆ కొండ వదిలిపెట్టి పగలగొట్టి ఇప్పుడు గ్రామంలోనికి వెళ్తుంది. ఏమైందో తెలుసా? ఇగో నా గత జీవితాన్ని అంతా బయట పెట్టినటువంటి వాడు. మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో, ఎవరి కోసమైతే మనం నిరీక్షిస్తున్నామో, ఆయన వచ్చి నాకన్నీ చెప్పినవాడు ఆయన కాదా మనం వెంబడించేది? రండయ్య అని చెప్పి తీసుకొచ్చి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విరిగిన హృదయం కావాలి దేవుడికి. భక్తునైనటువంటి దావీదు అంటున్నాడు, నీవు బలిని కోరే దేవుడు కాదు, నువ్వు కోడెలను అడిగే దేవుడు కాదు, వెండి బంగారాలు అడిగే దేవుడు కాదు, విరిగి నలిగిన హృదయమునే అర్పణగా కోరే దేవుడు. ఎవరి హృదయం అయితే విరుగుతుందో, ఎవరి హృదయం అయితే నలుగుతుందో, నలిగిన హృదయాన్ని, విరిగిన హృదయాన్ని బలపరచుటకు మహోన్నతుడైన దేవుడు మహాకాశాలు విడిచిపెట్టి నలిగిన వారిని బలపరచుటకు అక్కడ వచ్చే దేవుడు. విరిగిన హృదయం అలా విరగకుండా నీ హృదయం ఇంకా కఠినంగానే ఉందా? రాతి హృదయంగానే ఉందా?
భక్తులైనటువంటి హెజ్కేలుతో భక్తుడు, నా ప్రజల హృదయం రాతి వలె మార్చబడింది, కుర్రివిందము వలె వారి హృదయాన్ని కఠినం చేసుకున్నారంట, అది పగలట్లేదు. దేవుడు అంటున్నాడు, వారి రాతి హృదయాన్ని తీసివేస్తా. వాక్యం చేత సరిచేయబడకుండా ఇంకెంతకాలం హృదయాన్ని కఠినం చేసుకుంటావు? పరో హృదయం అంట మాటి మాటికి కఠినమైపోతున్నాడు. ఎప్పుడు ఎన్నడు చూడనటువంటి అద్భుతాలు చూస్తున్నాడు. ఆకాశం నుండి ఉరుములు కురుస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి. ఇన్ని అద్భుతాలు తన కళ్ళతో చూస్తూ కూడా కనీసం తన హృదయంలో మార్పు రాలేదంట కదా. పలుసార్లు గురించి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? హృదయము కఠినము, కఠినము, కఠినము. ఈనాటి ప్రజల్లో కూడా చాలా మంది హృదయాలు కఠినమైపోతాయి, రాతి వలె మారిపోతున్నాయి. దేవుడు ఇంకాను దయ చూపించే దేవుడు కాబట్టి ఆయన ఇంకా తన కోపాన్ని రేపుకోకుండా ఆలస్యం చేస్తూ ఎందుకు ఇంకాను ఉన్నాడో తెలుసా? ఎప్పుడు నీ హృదయం విరిగిద్దో, ఎప్పుడు నీ హృదయం పగిలిద్దో, ఎప్పుడు నీ హృదయము పశ్చాత్తాపంతో నలిగిద్దో దేవుడు ఆ హృదయాన్ని కోరుకుంటాడు. ఆ హృదయం కోసమే దేవుడు ఇంకాను నీ పట్ల ఆలస్యం చేస్తున్నాడు. విరవకుండా ఇంకా రాతిగానే ఉందా? ఇంకా నీ హృదయము బండలాగా మారిపోయి ఉందా? అయితే పగిలిన బండల నుంచి దేవుడు జీవజల నది ఇశ్రాయేలులకు దాహం తీర్చినట్లుగా పగిలిన నీ హృదయం నుంచి అనేకులకు దేవుడు నిత్య జీవపు ఓటలను అందిస్తాడు. పగలాలి నీ హృదయం, నీ హృదయం పగలాలండి. కఠినంగా మారిపోయింది. దేవుని వాక్యం ఎంత విన్నా, ఎంత బోధించి, నాలాంటి బోధకులు కాకుండా మంచి మంచి బోధకులు ఎన్ని బోధించినా నేనంటే చిన్న చిత్తగా సేవకుండి, నాకంత పెద్ద వాక్య పరిజ్ఞానం లేదు. నాకంటే పెద్ద బోధకులు, మంచి బోధకులు ఎన్ని బోధించినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని మాటలు విన్నా, ఎంతగా వారికి బోధించినా ఇంకా వారి హృదయాల్లో ఎలా ఉందో తెలుసా? కఠినంగానే ఉన్నాయి. మార్పు లేదు, హృదయాలు మారట్లేదు. హృదయాలు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ యుగాంతములో దేవుడు రాకడ సమయము అతి సమీపంగా ఉన్నటువంటి కాలములో నలిగని హృదయము, విర్రగని హృదయము, పగలని హృదయముతో ఇంకా నువ్వు బ్రతికితే జాగ్రత్త. లోకానికి తీర్పు తీర్చే దేవుడు రావటం మాత్రం ఆలస్యం లేదు. ఆయన వచ్చుచున్నాడు మేఘారుడు. సమస్తము సిద్ధమైపోయింది. ఆయన వేగ వాహనం ఎక్కి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయమున ఇంకా ఎవరు మార్పు లేకుండా బ్రతుకుతున్నారు? మారని ప్రతి ఒక్కరిని దేవుడు నిత్యాగ్ని గుండానికి ఆయన తీసుకుని పోతాడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారిని తీసుకువెళ్ళండి అని. అలా ఉండకుండా ఇదిగో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విరిగిన హృదయం నీ మీద ఉంటే, నీ విరిగిన హృదయం కనుక నీవు కలిగి ఉంటే, ఇదిగో ఆయన దయ నీ మీద నిలిచి. విరక్కోహండి ఇంకా ఉందా నీ హృదయం? పశ్చాత్తాపం రావట్లేదా? మొదటిది పశ్చాత్తాపం, రెండోది విరిగిన హృదయం. ఇవి ఉన్నాయా? ఇవి లేకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం దేవుని మాటలన్నా, ఎన్ని బలారాధనలో పాలు పంపులు పొందినా, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లో పాలు పంపులు పొందినా, ఎన్ని ప్రత్యేక కూడికలో పాలు పంపులు పొందినా ఏవి నీకు ప్రయోజనం కాదు. ముందు నీ హృదయం మారాలి, నీ బ్రతుకు మారాలి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని తీసివేసుకోవాలి. రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని, మెత్తటి హృదయాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చే హృదయాన్ని ఈ రాత్రి నువ్వు స్వీకరించగలిగితే, ఆ కఠిన హృదయాన్ని తీసివేసుకోవడానికి నువ్వు ఒకవేళ ఇష్టపడితే నీ హృదయాన్ని బద్దలు చేసుకో. దేని ద్వారా తెలుసా? వాక్యం అనే శుద్ధి ద్వారా నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయాన్ని బద్దలు చేసుకో. దేవునికి స్తోత్రం కలుగు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన దయ మన మీద నిలిచి ఉండాలంటే మొదటిది పశ్చాత్తాపం. అది ఎవరైతే కలిగి ఉంటారో దేవుని దయ వారిని విడిచిపెట్టదు. దావీదు జీవితంలో పశ్చాత్తాపం దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. అలాగే విరిగిన హృదయం దేవుడు కోరుకునేది విరిగిన హృదయాన్ని. కోపము నిమిషం మాత్రం, దయ ఆయుష్కాలం. ఆయన దయ ఆయుష్కాలం నిలిచింది. మరొక మాట రాయబడింది, చదవండి. అదే కీర్తన గ్రంథం 30వ అధ్యాయం మూల పాఠానికి మనం వెళదాం. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఒకసారి చదవండి మళ్ళీ. అది కాదు మిగిలిన మాట. సాయంకాలమున ఏడ్పు వచ్చి
రాత్రి ఉండినను ఉదయమున సంతోషము ఇక్కడ చూడండి, కాలపు యొక్క వ్యత్యాసం తెలియపరుస్తుంటున్నాడు. ఇది భౌతికమైనటువంటి కాలపు వ్యత్యాసం కాదు. సాయంకాలం అంటే చీకటి దేనికి సాదృశ్యం అంటే ఏమండి, వేదనకు, దుఃఖానికి. చీకటి దేనికి సాదృశ్యం అంటే పరీక్షా జీవితానికి, ఒక కష్టతరమైన కన్నీటి జీవితానికి ఈ సాయంకాలం అనేది సూచనగా మార్చబడింది. ఈ చీకటి అనేది సూచనగా మార్చబడింది. సాయంకాలము ఏడుపు వచ్చి అంటే ఆ సమయంలో తన జీవితము చీకటిమయమై వేదనతో నిండిపోయినది. చీకటి లాంటి పరిస్థితులు తన ఆవరించి ఉన్నాయి. ఏమండి, ఆ కన్నీటి పరిస్థితుల్లో తన జీవితం అంతా చీకటిమయమైపోయింది. ఇప్పుడు అంటున్నాడు, సాయంకాలం ఏడుపు వచ్చింది. ఆ రాత్రి వేళ ఆ చీకటి పరిస్థితులు నాకు దుఃఖం కలిగింది. ఈ పరిస్థితులు ఇంతేనా? నా జీవితగతి ఇంతేనా? ఈ చీకటిలోనే నా బ్రతుకు ఏమండి మాసిపోయిద్దా? ఈ రాత్రిలోనే, ఈ చీకటిలోనే నా బ్రతుకు ఇలా వెళ్ళబొచ్చాలా అని ఏడుస్తున్నటువంటి తన జీవితంలో చీకటి వెళ్ళి వెలుగు ఎలా వచ్చిందో తన జీవితపు యొక్క స్థితిగతులను కూడా మార్పు పొందినట్లుగా భక్తుడైనటువంటి దావీదు తెలియపరుస్తుంది. ఏమని? రాత్రి సాయంత్రం అయింది, చీకటి వచ్చింది. ఆ చీకటి వచ్చి మరలా ఉదయానికి ఏమైంది? ఆ యొక్క సూర్యుని కిరణాలు తాగుతున్నప్పుడు చీకటి ఎలాగైతే వెళ్ళిపోయిందో అలాగే నా జీవితంలో కూడా రాత్రి లాంటి పరిస్థితుల్లో దుఃఖం కలిగింది. ఉదయమైనటువంటి దేవుని యొక్క ఆ వెలుగు నా మీద పడగానే నా కన్నీళ్ళు మొత్తము పోయి నాకు సంతోషం కలిగి, దేవుని కాంతి నా మీద పడింది. ఆయన ఏమండి వేకువ ఉదయం నా మీద ప్రకాశించింది. నా జీవితం ఇప్పుడు ఏమైపోయింది? నా బ్రతికేమైపోయింది? ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఏడుపు లేదిక, దుఃఖం లేదిక. అరణ్యంలో ఏడ్చాను, ఇంట్లో ఏడ్చాను, నేను వీధిలో ఏడ్చాను, అక్కడ ఏడ్చాను, ఇక్కడే. నా బ్రతుకంతా చీకటిమయంగా అయిపోయింది. చీకటి బ్రతుకైపోయింది. చీకటిలో నడుస్తున్నట్లుగా నా జీవితం అనిపించింది. కానీ స్థితిగతులు, కాలపు యొక్క పరిస్థితులు మారినట్లుగా చీకటి వెళ్ళిన తర్వాత ఉదయం ఎలాగ వస్తుందో నా జీవితంలో కన్నీరు పోయి ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? సంతోషం వచ్చింది. ఐగుప్తులో యోసేపును తలంచుకుంటూ, ఏమండి అబ్రహాము జీవితాన్ని మనం తలంచుకుంటూ, మోషే భక్తుని యొక్క జీవితాన్ని మనం తలంచుకుంటూ, షడ్రకు మెషకు అబేద్నెగోల జీవితాలను తలంచుకుంటూ, పౌలు భక్తుని యొక్క జీవితాలు, వారి జీవితంలో కొన్ని పరిస్థితులు చీకటి వలె ఆవరించి కన్నీటి పర్వంతం చేసిన వాళ్ళని, పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేస్తూ కష్టంలో నష్టంలో వారి జీవితం చీకటిలా ఆవరించి కన్నీలమయం అయిపోయింది. కానీ తర్వాత వారి జీవితం ఏం తెలుసా? ఆనందముతో రెండంతలుగా వారి జీవితాలు ఆశీర్వదించబడింది. ఏబు భక్తుడు ఒక చోట అంటాడు, నేను వెలుగు కోసము తడువులాడగా నాకు చీకటే కలిగింది. చీకటే వచ్చింది. వెలుగు కోసం ఒకడు చీకటిలో గోడను తడువులాడుకున్నట్లుగా నేను వెలుగు కోసం తడువులాడుకున్నా. నా జీవితంలో ఈ చీకటి ఎప్పుడు పోయిద్ది? ఈ కష్టం ఎప్పుడు పోయిద్ది? ఈ లోటు ఎప్పుడు పోయిద్ది? ఈ శోధన ఎప్పుడు పోయిద్ది? ఈ బలహీనత ఎప్పుడు పోయిద్ది అని కన్నీటితో అలవరించిన తన చీకటి స్థితిని విషయమే ఏడుస్తూ ఉన్నటువంటి ఆ భక్తుల జీవితాల్లో దేవుని ఉదయము అనేటువంటి సంతోషం ఎప్పుడైతే వచ్చిందో వారి జీవితాలు రెట్టింపుగా ఏమండి ప్రజ్వరలడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మోయాబు రాలైనటువంటి ఋతు జీవితం, తన జీవితం చీకటిమయమైపోయింది. తన జీవితం చీకటిమయమైపోయింది. భర్త పోయాడు, భర్త తండ్రి మామ పోయాడు, తన భర్త యొక్క తమ్ముడు కూడా పోయాడు. ఇలా కుటుంబం అంతా వేదనతో దుఃఖముతో ఒక చీకటి ఆవరించిన పరిస్థితుల్లో ఉండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? రూతుమ్మ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని తన జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించి సంతోషాన్ని దేవుడు నింపాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? యేసు క్రీస్తు వారి యొక్క వంశావళిలో ఒక గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుకుంది. ఏ కన్నీటిమయమైనటువంటి జీవితాలతో నువ్వు ఉన్నావు? ఏ చీకటితో నింపబడిన జీవితాలతో నీవు ఉన్నావు? భర్త మారట్లేదా? బిడ్డల మార్పు పొందట్లేదా? స్థితిగతులు మారట్లేదా? ఆర్థికంగా, ఆరోగ్యంగా నీ జీవితము కష్టాల కన్నీటనే చీకటిమయంతో నువ్వు నింపబడిపోయి ఉన్నావా? అయితే జ్ఞాపకం చేసుకో, సాయంత్రము ఏడుపు వచ్చినను ఏమవుతుందండి? ఉదయమునది ఏమవుతుందండి? సంతోషం. రాత్రి అంతా ఉందంట. సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉందంట. అది తొలగిపోలేని ఇలాగే ఉంటానేమో అనుకున్నాడు. కానీ ఏముందో తెలుసా?
రాత్రి వెళ్ళి ఉదయం వచ్చింది. నీ జీవితంలో ఈ చీకటి పోయి దేవుడు ఒక రెట్టింపైన సంతోషకరమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఈ చీకటి తొలగించి దేవుడు వెలుగునివ్వబోతున్నాడు. ఈ కన్నిటిని తొలగించి ఆనందం. ఈ వేదనను తొలగించి దేవుడు రెట్టింపైనటువంటి సంతోషం నీ ఒడిలో పోయబోతున్నాడు. ఏ కన్నీటి సాయంత్రము, ఏ రాత్రిని ఆవరించిందో నా దేవుని యొక్క వెలుగుతో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. కన్నీరిక ఉండదిక, దుఃఖమిక ఉండదిక, వేదనిక ఉండదిక, నిట్టూర్పిక ఉండదిక. ఆ చీకటిని దేవుడు తొలగించి ఆనందమయమైనటువంటి వెలుగుగా దాన్ని మార్చబోతున్నాడు. దేవుడు సంతోషం ఇవ్వబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉన్న అక్కడ ఉదయమున సంతోషం భక్తుని జీవితంలో దేవుడు కలిగించినట్లుగానే ఈ రాత్రి మనందరి జీవితంలో కూడా దేవుడు కలిగించునుగాక. మొదటిది, దేవుడు కోపపడే దేవుడు. ఆయన కోపములో నీతి, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, ప్రేమ ఉంది. అలాగే ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండిద్ది. భక్తుల జీవితాల్లో ఆయన దయ ఆయుష్కాలం ఉంది. ఆయన కృప నిరంతరం ఉంది. ఆయన దయ మన మీద నిలవాలంటే మొదటిది పశ్చాత్తాపం, రెండవది విరిగి నలిగిన హృదయం, మూడవది ఏంటంటే సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉంది. ఇప్పుడు ఏమైంది? అది ఉదయమున సంతోషం. అలా ఎలాగైతే భక్తుని జీవితంలో ఈ గొప్ప కార్యాలు జరిగినాయో దేవుడు మనందరి జీవితంలో అట్టి కార్యమును జరిగించును గాక. ప్రార్థన